నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇవాల్టితోటి వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ పూర్తవడంతో ఎగ్జిట్ పోల్స్ అనేవి వెలువడడం జరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అని అంటే కొన్ని సందర్భాల్లో తారుమారైన విషయాలు చూసినా, కొన్ని సందర్భాల్లో అయితే అటు ఇటుగా అయితే వాళ్ళు చెప్పినవే చాలా సందర్భాల్లో జరిగిన విషయాలు మనం చూసాము. బట్ అయిపోయింది కాబట్టి అయిపోయిన తర్వాత బిఫోర్ చెప్పిన దానికి ఆఫ్టర్ చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలకైతే ఎలక్షన్స్ జరిగాయి. మరి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే ఎక్కువగా మొగ్గు చూపడం 3 రాష్ట్రాలకు సంబంధించి, అటు వెస్ట్ బెంగాల్ ఇటు తమిళనాడుకు సంబంధించి ఆయా పార్టీలకే మొగ్గు చూపబోతున్నారు. బట్ బీజేపీ కొంత క్యాడర్ని పెంచుకుంది అన్న విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. మరి మొదటగా కేరళలో ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపు నిలబడ్డాయి, యూడీఎఫ్ ఎల్డీఎఫ్కి సంబంధించి, అలాగే బీజేపీ ఈసారి ఎలా అక్కడ పర్ఫామ్ చేయబోతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 5 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా మాట్లాడదాము. అటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, ఏంటి ఎగ్జిట్ పోల్స్ అడావుడి స్టార్ట్ అయిపోయింది. మరి కేరళలో 140 సీట్లు ఎల్డీఎఫ్ 2 టైమ్స్ గెలిచేసి పినరయి విజయన్ నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన సాగింది. హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. బీజేపీ లోపాయికారంగా ఒప్పందము అలాగే కొంత సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఈసారి అంత పెద్ద అక్కడ పట్టు సాధించలేదు అనేసి అంటున్నారు. ఒకసారి కేరళకు సంబంధించి లేదు సంజయ్ గారు, ఇక్కడ ఏమైందంటే యూడీఎఫ్ 41.5%తో ముందంజలో ఓట్ షేరింగ్, ఎల్డీఎఫ్ 39.5%తో వీళ్ళు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఓకే, అంటే సర్వే ప్రకారం రివర్స్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ పినరయి విజయన్ పట్టుకోల్పోబోతున్నారు, అంతేనా? ఓకే, హ్యాట్రిక్ అనేది సాధ్యం కాదు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. లేదు, హ్యాట్రిక్ సాధ్యమే కదా. యూడీఎఫ్ సారీ మన ఎల్డీఎఫ్ అంటే కమ్యూనిస్టులు, వాళ్ళదే పినరయి విజయన్ రైట్ 41.5%. దాంతో మీకు భాజపా మీకు 3వ స్థానానికి వెళ్ళిపోయింది, 15%. ఓకే, ఎల్డీఎఫ్ 39.5%, ఇతరులు 4%. అది మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రకారం చూస్తే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ప్రకారం చూస్తే 76 నుంచి 81 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీకు సాధించుకోబోతుంది కేరళలో అన్న విషయం అర్థమవుతుంది. యూడీఎఫ్ ఏదైతే ఉందో 76 నుంచి 81 స్థానాల్లో, మీకు ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులు 61 నుంచి 66 స్థానాల్లో వాళ్ళు ద్వితీయ స్థానాన్ని వాళ్ళు ఆక్రమిస్తున్నారు. భాజపా 3 నుంచి 4 స్థానాలు, ఇతరులు స్వతంత్ర అభ్యర్థి ఎవరైనా ఒక స్థానంలో వస్తే రావచ్చు అని చెప్పేసి ఈ ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి. సంజయ్ గారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎల్డీఎఫ్ తమ పదవిని కోల్పోబోతుంది, యూడీఎఫ్ పట్టం కట్టబోతున్నారు. అంటే పినరయి విజయన్ కి హ్యాట్రిక్ దక్కడం ఖాయం కాదు. హ్యాట్రిక్ కోసం కేరళలో పినరయి విజయన్ సాధ్యం అనుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 71. అవును, అంటే లెక్క ప్రకారం చూస్తే యూడీఎఫ్ ఓట్ షేరింగ్ పెరిగిందంటే కాంగ్రెస్ అంతో ఎంతో కొంత ప్రభావం చూపించినట్టు అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారులకు వస్తుందని చూపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ 76 నుంచి 81 స్థానాలు. ఓకే, 61 నుంచి 66 స్థానాలు ఎల్డీఎఫ్. లాస్ట్ టైం 99 స్థానాలు ఎల్డీఎఫ్ సాధించింది. ఈసారి తగ్గాయి కదా, తగ్గి బీజేపీ 3 నుంచి 4 స్థానాలు బీజేపీ సాధిస్తోంది. ఓకే, అంతే. అంటే ఏంటి వీటికి అంటే ఇటువైపు రావడానికి పినరయి విజయన్ నమ్మకపోవడానికి కారణం ముఖ్యంగా కేరళలో నిరుద్యోగం, యువతలో ఉపాధి లేకపోవడం, అంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం అనేది ప్రధాన కారణంగా తెలియజేస్తున్నారు ప్రజలు. అంటే ఉద్యోగ ఉపాధి కల్పన రంగాలు లేకపోవడం, యువతకు అసలు అవకాశాలు లేకపోవడం ఒక ముఖ్య సమస్యగా అక్కడ కేరళలో మారిందన్నది ఒక ప్రధానమైన అంశంగా వచ్చింది తెర మీదకి. అట్లాగే అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై వచ్చిన వివిధ అవినీతి ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపాయి, అది సందేహం లేదు. అందులో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత కలహాలు, పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా మారాయన్నది ఒక అంశంగా వస్తోంది. క్రైస్తవ మరియు ముస్లిం ఓటింగ్ సరళి, ఇది ఏదైతే ఉందో ఈ వర్గాల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయన్నది గెలుపోవటంలో నిర్ణయించాయి. అది ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత, అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, శబరిమల థెఫ్ట్ ఏదైతే గోల్డ్ థెఫ్ట్ ఉందో, శబరిమల ఆలయానికి సంబంధించిన ఈ సంఘటన ఏదైతే ఉందో అది కూడా బాగా తీవ్ర చర్చనీయాంశమైంది. తర్వాత వచ్చి కమ్యూనల్ పోలరైజేషన్, మతపరమైన అంశాల వల్ల ప్రజలు విడిపోవడం లేదా ధృవీకరణ చెందడం, బీజేపీ ఓట్ల శాతం,
బీజేపీ సాధించే ఓట్లు ఎవరి ఓట్లను తగ్గించాయి లేదా పెంచాయి అనేది కీలకంగా మారింది అక్కడ. ఖచ్చితంగా అది దాని ప్రభావాన్ని ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ చూపించింది కేరళలో. అంటే లోపాయికారంగా LDF తో కొంత పొత్తు పెట్టుకున్నారన్న ఫ్యాక్టర్ కూడా అక్కడ వినిపించింది. బట్ మరి UDF కి పట్టం కట్టడం అంటే ఇదంతా ఎఫెక్ట్ చూపించిందా మరి ఏంటి? ఖచ్చితంగా. ఓకే, కేరళలో అధికారం అయితే చేజారబోతోంది. అయితే ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు తెర మీద తీసుకొచ్చిన ప్రజలు అక్కడ నమ్మే పరిస్థితి లేదు కేరళ విషయంలో. అంటే 140లో మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం అయితే మ్యాజిక్ ఫిగర్ అందుకోబోతుంది. ఎవరితో అసలు సంబంధం లేదు. UDF 76 నుంచి 81 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 71 సాధిస్తాయని తెలియజేస్తారు. LDF 61 నుంచి 66, గతంలో 99 సీట్లు సాధించింది. ఈసారి చాలా తగ్గింది. బట్ కేరళలో మార్పు రాబోతోంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అస్సాము మీకు NDA 46%తో ముందంజలో ఉంది. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 42%తో ద్వితీయ స్థానంలో ఉంది. ఇతరులు 12% ఇతరులు సాధించబోతున్నారు. ఆ ప్రకారం ఇక్కడ ఏమైందంటే 84 నుంచి 90 స్థానాలలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 126 అస్సాంలో ఉంటే 84 నుంచి 90 స్థానాలు NDA ప్రభుత్వం సాధించబోతోంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలు, ఇతరులు 2 నుంచి 3 స్థానాల్లో వాళ్ళ అధికారులకు రాబోతున్నారు. సంజయ్ గారు అంటే హిమంత్ బిశ్వ శర్మను నమ్మారు కాబట్టి NDA కూటమి మళ్ళీ అస్సాంలో పట్టం కట్టబోతున్నారు. ఆల్మోస్ట్ 126 సీట్లు, 126 సీట్లలో వీళ్ళు అత్యధికంగా 90 స్థానాల్లో 84 నుంచి 90 స్థానాలు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 64. అవును, 64. కాబట్టి NDA కూడా ఎవరు మద్దతు అవసరం లేదు. వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 84 నుంచి 90 అని అంటే గట్టిగానే ఉన్నారు. అంటే లాస్ట్ టైం 75 వచ్చాయి. అవును, లాస్ట్ కాంగ్రెస్ పార్టీ 50 వచ్చాయి. ఈసారి పెరుగుతున్నాయి. NDA 84 నుంచి 90 ఆల్మోస్ట్ 10 సీట్లు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ 10 నుంచి 5 నుంచి 10 మధ్యలో పెరుగుతున్నాయి. కాంగ్రెస్ కి తగ్గుతున్నాయి. కాంగ్రెస్ కి 50 ఉంది, 40 నుంచి 46 తగ్గింది 5 సీట్లు. అంతే కదా, ఇక్కడ తగ్గితే అక్కడ పెరుగుతున్నాయనే కదా. ఏంటి అస్సాంలో ఫ్యాక్టర్ వీళ్ళకి కలిసి వచ్చింది ఏంటి? వీళ్ళకి డీలిమిటేషన్ ఒకటి బాగా కలిసి వచ్చిందండి ఈసారి అస్సాంలో. ఓకే, అట్లాగే అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్ NDA, బీజేపీ కరప్షన్, ఫూడ్స్ అండ్ రిహాబిలిటేషన్, ఇన్ఫైటింగ్ అమాంగ్ INC లీడర్స్. అంటే వాళ్ళ మీద వీళ్ళు సాధించినటువంటి పైచేయి ఆధిక్యత సాధించారు. ఓకే, అది బాగా పనిచేసింది. DBT డైరెక్ట్ గా ఉమెన్ అకౌంట్ లోకే మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది. స్టూడెంట్స్ అండ్ ఫర్ టీ గార్డెన్ వర్కర్స్ బై ద ప్రజెంట్ గవర్నమెంట్, వీళ్ళు బాగా మద్దతు పలికారు ప్రభుత్వానికి, NDA గవర్నమెంట్. ఓకే, దీంతో మరొక మారు అధికారంలోకి రావడానికి వీళ్ళకి అస్సాం అయితే NDA తన పట్టును బలంగా మరొకసారి చాటుకుంది. మెయిన్ హిమంత్ బిశ్వ శర్మకు ధీటుగా ఉండే లీడర్ లేకపోవడం కూడా, అంటే సీఎం క్యాండిడేట్ ని వీళ్ళు ముందే అనౌన్స్ చేయడము. అటు కాంగ్రెస్ నుంచి ఏంటిది ఇండియా కూటమి నుంచి ఎవరు సీఎం క్యాండిడేట్ అనేది అనౌన్స్ చేయలేకపోవడం పెద్ద మైనస్ అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది అస్సాంది. కేరళ రివర్స్ అయింది, అస్సాం వచ్చి కొనసాగుతుంది. కేరళలో కూడా అసలు మిస్ అవ్వదు అనేసి అన్న అంచనానే ఎక్కువ ఉండింది. బట్ రివర్స్ అయింది కేరళది. ఓట్ షేరింగ్ ఒక్కసారి అస్సాంది ఎలా ఉన్నట్టు? ఓకే, NDA 84 to 90% సీట్స్ అవి 84 to 90, NDA 46%. అవును, NDA INC 42%, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 42, అదర్స్ 12%. ఓకే, తర్వాత ఒకసారి మనం ఇక్కడికి వస్తే పుదుచ్చేరికి వచ్చాం అనుకోండి. ఒక్కసారి పుదుచ్చేరిలోకి రండి. ఇక్కడ మీకు తిరుగులేని ఆధిక్యత అని అనుకున్నాం కానీ వాస్తవానికి భాజపా అక్కడ SPA, NDA SPA, భాజపా కూటమి మరియు SPA కాంగ్రెస్తో జట్టు కట్టిన వాళ్ళకి హోరాహోరీ 3% తేడానే కనిపిస్తుంది. NDA కూటమి చాలా తక్కువ కదా, అక్కడ ఓన్లీ 30 సీట్లు, 16 మ్యాజిక్ ఫిగర్. NDA వచ్చి 41%తో ముందంజలో ఉంది. SPA 38%తో ద్వితీయ స్థానంలో ఉంది. విజయ్ పార్టీ టీవీకే 16%, ఇతరులు కూడా 5% వాళ్ళ ఓట్ షేరింగ్ ని పొందారు. దాంతో మీకు ఇక్కడ ఏమైందంటే పుదుచ్చేరిలో NDA 17 నుంచి 19 స్థానాలతో వాళ్ళ అధికారంలోకి అక్కడ వస్తున్నారు. లాస్ట్ టైం 16 సీట్లు వచ్చాయి, ఈసారి 17 నుంచి 19, అంటే 2 నుంచి 3 పెరుగుతాయి. రంగస్వామి వాళ్ళ సీఎం వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా NDA తన బలాన్ని నిరూపించుకుంటుంది.
ఏమనంటే పదిలంగానే ప్రభుత్వాన్ని కాపాడుకుంటుంది. 11 నుంచి 12 స్థానాలు ఎస్పీఏ, విజయ్ పార్టీ టీవీకే 1 నుంచి 2 స్థానాలు, ఇతరులు ఎవరైనా ఒక స్థానం గెలుచుకోవచ్చని ఇది తెలియజేస్తుంది. ఆల్కహాల్, డ్రగ్స్ రేట్ల పెంపు, ఇన్ఫైటింగ్ అమాంగ్ ఐఎన్సీ అండ్ ఏఐఏడిఎంకే, కరప్షన్ ఛార్జెస్, టీవీకే ఓట్ షేర్, విజయ్ సాధించినటువంటి ఓట్ షేరు ఇక్కడ ఎస్పీ అధికారంలోకి రాకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపకరించినట్టు అయింది. ఓకే, పుదుచ్చేరిలో. అది సంధ్య గారి విషయం. పుదుచ్చేరి అది ఎక్స్పెక్ట్ చేసిందే, కాకపోతే టీవీకి ఓట్ షేరు ఇది కొల్లగొడుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసింది లేదు. కానీ ఎన్డీఏ తన బలాన్ని అయితే పెంచుకుంది. అవును, పుదుచ్చేరి అంటే ఆల్మోస్ట్ ఆల్ అస్సాం, పుదుచ్చేరి ఎన్డీఏ సేఫ్ జోన్ లో ఉంది. కేరళ ఒకటి మిస్ అయింది. కేరళలో కూడా పట్టు సాధిస్తాం అనుకున్నారు, ఎందుకంటే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంత ఒక ప్రాంతంలో వీళ్ళు పట్టు సాధించడంతో అంచనాలు పెరిగాయి కేరళ మీద. బట్ దానికి తగ్గట్టుగా లేకుండా యూడిఎఫ్ వైపు టర్న్ అవ్వడము ఇది కొంచెం. కాకపోతే ఈ మూడింటికన్నా మెయిన్ అందరి చూపు అటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లో ఎవరు గెలవబోతున్నారు అన్న దానికి సంబంధించి. ఎందుకంటే మెయిన్ ఫ్యాక్టర్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ సరి బలం పుంజుకుంది. తమిళనాడులో పొత్తులోనే వెళ్ళిపోయింది. ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తులో వెళ్ళింది. అటు టీవీకే పార్టీ నుంచి విజయ్ తెర మీదకి రావడంతో ఆ ఓట్ షేరింగ్ ఎటు చీలుతుంది అన్న ఒక ఉత్కంఠ అయితే రేజ్ అయింది. మరి తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి? తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ డిఎంకే ప్లస్ ఎస్పీఏ ఈ కూటమి ఏదైతే ఉందో 40 నుంచి 41% ఓట్ షేర్తో ముందంజలో ఉంది. ఏఐఏడిఎంకే విత్ ఎన్డీఏ 37 నుంచి 38%తో ద్వితీయ స్థానంలో ఉంది. టీవీకే 15% నుంచి 16% తృతీయ స్థానంలో ఉంది. ఎన్టీకే 5% నుంచి 6%, ఇతరులు కూడా 3% నుంచి 4%. అంటే డిఎంకే ప్లస్ ఎస్పీఏ ఈ కూటమి 134 నుంచి 141 స్థానాలు సాధించి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తుంది. మరొకసారి పట్టం కడుతున్నారు. 234 శాసనసభ నియోజకవర్గాలు తమిళనాడులో ఉన్నాయి. ఏఐఏడిఎంకే ఎన్డీఏ కూటమితో కలిపి 84 నుంచి 90 స్థానాలు, టీవీకే 4 నుంచి 8 స్థానాల్లో మాత్రమే తన ప్రభావాన్ని చూపిస్తోందని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది సంధ్య గారు. 1 స్థానం ఎన్టీకే, 1 స్థానం మాత్రమే వాళ్ళు ఆధిక్యత ప్రదర్శిస్తారని తెలుస్తోంది. అది విషయం. ఇక్కడ అంటే దీన్ని వీళ్ళు ఎట్లా మనకు అందజేశారంటే నార్త్ రీజియన్ అంటారండి ఇది. ఈ నార్త్ రీజియన్లో ఏమైందంటే 69 స్థానాలు ఉంటే నార్త్ రీజియన్లో 69 స్థానాల్లో 39 నుంచి 40 స్థానాల్లో డిఎంకే కూటమి, ఏఐఏడిఎంకే 29 నుంచి 31, టీవీకే 1 నుంచి 2 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శించిందని ఈ పోల్ తెలియజేస్తుంది. కొంగునాడు రీజియన్ అంటారు. ఈ కొంగునాడు రీజియన్లో 68 నియోజకవర్గాలు ఉంటే 23 నుంచి 25 స్థానాలు డిఎంకే కూటమి, 45 నుంచి 46 స్థానాల్లో ఏఐఏడిఎంకే కూటమి, 1 స్థానంలో టీవీకే తన ప్రభావాన్ని చూపించింది. డెల్టా రీజియన్ 46 స్థానాలు ఉంటే 38 నుంచి 39 స్థానాల్లో మీకు డిఎంకే కూటమి ప్రభావాన్ని చూపించింది. 8 నుంచి 10 స్థానాల్లో మాత్రమే ఏఐఏడిఎంకే కూటమి, 1 నుంచి 2 స్థానాల్లో టీవీకే కూటమి ప్రభావాన్ని చూపించింది. సౌత్ రీజియన్ 51 స్థానాలు ఉంటే 34 నుంచి 37 స్థానాల్లో డిఎంకే కూటమి, 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే ఏఐఏడిఎంకే, 2 నుంచి 3 స్థానాల్లో టీవీకే కూటమి తమ ప్రభావాన్ని చూపించడంతో మీకు ఇక్కడ నార్త్ రీజియన్, డెల్టా రీజియన్, సౌత్ రీజియన్ ఈ 3 డిఎంకే కూటమిని కాపాడేసింది గారు. మెయిన్ ఎక్కువ ఓట్ పోలరైజేషన్ అక్కడే కొంగునాడు రీజియన్ మాత్రమే ఏఐఏడిఎంకి కనిపించాయి స్థానాలు. లాస్ట్ టైం 159 స్థానాలు వచ్చాయి. అవును, ఈసారి మరి 134 నుంచి 141 అంటే తగ్గాయి. మరి సీట్లు తగ్గాయి. ఇక్కడ దీన్ని 25 ఇయర్స్ తర్వాత స్పష్టమైన ఓట్ షేరింగ్ లాస్ట్ టైం స్టాలిన్ కే 25 ఇయర్స్ తర్వాత రావడం జరిగింది అనేసి చెప్పారు. అవును. తర్వాత మీకు ఇక్కడ తమిళనాడు ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు సామాజిక వర్గాల సమీకరణాలని ఆధారం చేసుకుని కూడా దీనిని వాళ్ళు మనకు తెలియజేయటం జరిగింది. గౌండర్ కులస్తులు వాళ్ళు ఏం చేశారు, 8 నుంచి 10% వాళ్ళు ఏఐఏడిఎంకే కొంగునాడు రీజియన్లో ఏఐఏడిఎంకేకి వాళ్ళు పోలరైజ్ అయినట్టు తెలియజేస్తుంది. నాడార్లు 6% నుంచి 8% స్ప్లిట్ అయింది ఓటు. డిఎంకే, ఏఐఏడిఎంకే సౌత్ రీజియన్లో స్ప్లిట్ అయింది. 1 ఇయర్లో 12% నుంచి 15%, ఏఐఏడిఎంకే, పిఎంకే స్వింగ్ అనమాట వాళ్ళకి. అరుంధతి ఇయర్స్ 2% నుంచి 3% ఉన్నారు. వీళ్ళు డిఎంకే, ఏడిఎంకే మిక్స్డ్గా ఇచ్చారు. పరియర్లు 10% నుంచి 12%, వీళ్ళు స్వింగ్ టువార్డ్స్ డిఎంకే ప్లస్ వీసీకే నార్త్ తమిళనాడు అండ్ డెల్టా రీజియన్ డిఎంకేకి పట్టం కట్టారు వీళ్ళు పారియార్ కులస్తులు.
పరియర్లు అంటారు. దేవేంద్ర కుల వెల్లలారు ఇది 7% నుంచి 8%. ఏఐఏడిఎంకేకి సౌత్ తమిళనాడులో వాళ్ళు స్వింగ్ చేశారు. దేవర్లు 7% నుంచి 9%. డిఎంకేకే వీళ్ళు పట్టం కట్టారు. మైనార్టీస్ 12% నుంచి 14% డిఎంకేకే పట్టం కట్టారు. ఇతర ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 20% మంది ఉంటే వీళ్ళు మొత్తం డిఎంకేకే పట్టం కట్టారు. మెయిన్ అంతా అటే వెళ్ళింది. ఏఐఏడిఎంకేకి 3% నుంచి 5%. అగ్రవర్ణాలు అప్పర్ క్యాస్ట్లు ఓసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐఏడిఎంకేకి లీడ్ ఇచ్చారనమాట. ఏం చేసినా కూడా మీకు ఇక్కడ ఏమైందంటే మీకు డిఎంకే కూటమి 134 నుంచి 141 స్థానాల్లో ప్రథమ స్థానాన్ని వహిస్తుంటే 84 నుంచి 90 స్థానాల దగ్గరకు వచ్చి ఏఐఏడిఎంకే కూటమి ఆగిపోయిందనమాట. ఇందులో డిఎంకేకి ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టు తమిళనాడు చూపిస్తోంది. ఫ్యాక్టర్స్ వచ్చి అన్ఎంప్లాయ్మెంటు, లా అండ్ ఆర్డరు, ఉమెన్ సేఫ్టీ, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ లాంగ్వేజ్, కరప్షన్ చార్జెస్ అగైన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్, డిఎంకే ప్లస్ వైడర్ అలియన్స్ విత్ స్ట్రాంగ్ డిఎంకే క్యాడర్ ఈసారి డిఎంకే పార్టీని కాపాడిందని ఎగ్జిట్ పోల్ తెలియజేస్తుంది. వీక్నెస్ ఆఫ్ ఏఐఏడిఎంకే అండ్ అలియన్స్ విత్ బీజేపీ తమిళనాడులో ఇది ప్రభావం చూపించలేకపోయింది. పార్టీ కూడా ఓటు పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్టర్ జయలలిత కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ఏఐఏడిఎంకే లీడర్స్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. ఇట్ డ్యామేజెస్ ఏఐఏడిఎంకే అప్ టు సర్టైన్ ఎక్స్టెంట్ అని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది సార్. ఆల్మోస్ట్ ఆల్ బలమైన ప్రత్యర్థి లేకుండా లేకపోవడం అనేది విజయ్ది పెద్దగా ఇక్కడ ప్రభావం చూపించలేకపోవడం అనేది ఒకటి. అటు డిఎంకేకి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఇవన్నీ అంటే స్ట్రాంగ్ గా ప్రాంతీయ భావాన్ని కూడా ఎలివేట్ చేయడం అనేది కూడా ఇక్కడ వాళ్ళకు కలిసి వచ్చిన అంశం అనేది క్లియర్ గా తెలుస్తుంది. మొత్తానికి విజయ్ది ప్రభావం చూపుతుందన్నారు. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో 5 నుంచి 6 సీట్లే నుంచి చాలా ఎత్తేసారు విజయ్ని. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, ఇది పాత్రధారి కింగ్ మేకర్ కాబోతున్నాడు అనేసి అన్నారు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం ఆల్మోస్ట్ అంటే 118 మ్యాజిక్ ఫిగర్. సీట్లు తగ్గినా కూడా డిఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. కాబట్టి ఎన్ని ఏంటిది లూప్ హోల్స్ ఉన్నా తమిళనాడు ప్రజలు ఎందుకులే మార్పు అనేసని డిఎంకేకి పట్టం కట్టారు. ఎందుకంటే విజయ్ ఒక పాయింట్ అన్నాడు, మీ నాన్న కరుణానిధికే మళ్ళా అధికారంలోకి రావడం సాధ్యం కాలేదు, స్టాలిన్ అంకుల్ మీకు ఎలా అవుతుంది అనేసి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని అధికారంలోకి వచ్చి చూపించబోతున్నారేమో అని అనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సీఎం అవుతాడు గ్యారంటీగా, అంతే కదా. ఓకే, వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏంటి? ఇక్కడ హోరాహోరీ పోర్లో ఈసారి బీజేపీ ఓట్ షేరింగ్ పెరిగింది. లాస్ట్ పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ టీఎంసీ 46% తో ముందంజలో ఉంది. 42% తో బీజేపీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3.75%, కాంగ్రెస్ మరి సిపిఎం 3%, అదర్స్ 5.2%. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిపిఎం కంటే అదర్స్ 5.2% ఎక్కువ ఉండడం అనేది మామూలు విషయం కాదు. 170 నుంచి 190 స్థానాలలో టీఎంసీ అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో ఇక్కడ తగ్గాయి సీట్లు. లాస్ట్ టైం వచ్చేసి 215 సీట్లు, 170 నుంచి 190. ఎందుకంటే బీజేపీ పెరిగింది కదా, స్థానాలు పెరిగాయి. మొత్తం 294 శాసనసభ నియోజకవర్గాలలో 170 నుంచి 190 నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించింది. 120 నుంచి 130 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ప్రభావం కనిపించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1 నుంచి 4 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, ఇతరులు 1 నుంచి 5 స్థానాలు సాధించుకోవచ్చని తెలియజేస్తోంది. సెంట్రల్ బెంగాల్ ఈ రీజియన్స్ వైజ్ ఇచ్చారండి వీళ్ళు. నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్ 54 స్థానాలు ఉంటాయి. 26 నుంచి 28 స్థానాలు టీఎంసీ, 27 నుంచి 37 స్థానాలు బీజేపీ. ఆల్మోస్ట్ అన్ని రీజియన్స్ లో ఒక్క ప్లేస్ లో తప్పితే గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. ఐఎన్సీ 1, సిపిఎం 1, అదర్స్ 1. వెస్ట్ సెంట్రల్ బెంగాల్ 58 స్థానాలు ఉంటే 30 నుంచి 38 స్థానాల్లో టీఎంసీ,
27 నుంచి 30 స్థానాల్లో బీజేపీ. తర్వాత గ్రేటర్ కోల్కతా 126 స్థానాలు ఉంటాయి ఈ పరిధిలో. 84 నుంచి 92 స్థానాల్లో టీఎంసీ ఇక్కడ ఆధిక్యం ప్రదర్శించింది. 42 నుంచి 43 స్థానాలు బీజేపీ తన ఆధిక్యాన్ని వాళ్ళు ప్రదర్శించారు. జుంజల్ మహల్, మెదినీపూర్ 56 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 30 నుంచి 32 స్థానాల్లో టీఎంసీ, 24 నుంచి 25 స్థానాల్లో బీజేపీ, 1 నుంచి 2 స్థానాలు కాంగ్రెస్, 1 స్థానం కమ్యూనిస్టులు, 1 స్థానం ఇతరులు ప్రభావాన్ని చూపించారు. అది ఓకే. వెస్ట్ బెంగాల్ ఏంటి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ టీఎంసీకి బీజేపీకి? బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాలీ ఐడెంటిటీ అన్నమాట. ఓకే, మెయిన్ అది బాగా బెంగాల్ అస్మిత అంటారు దాన్ని. నో చరిష్మాటిక్ ఫేస్ అగైనిస్ట్ మమతా బెనర్జీ యాజ్ సీఎం ఇన్ ఎన్డీఏ. ఇది స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేశారు. లా అండ్ ఆర్డర్ ఒకటి, వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, ఇది మమతా బెనర్జీ సంబంధం లేకుండా. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అండి, నిరుద్యోగం, దీని మీద వాళ్ళు చేసినటువంటి ఇది. ప్రైజ్ రైజ్ ఒకటి, కరప్షన్ ఛార్జెస్, ఇన్ ఫైటింగ్ అండ్ ఫెసిలేషనిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజేషన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ. అంటే బీజేపీలో ఉన్న వర్గపోర్ ఏదైతే ఉందో అది బాగా వీళ్ళకి టీఎంసీ కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వన్ ఆఫ్ ద ఫేస్ కాబట్టి అండర్ లో పార్టీ కాబట్టి. ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్ ఈ రెండు టీఎంసీని కాపాడే. అది మెయిన్ ఆల్మోస్ట్ అంటే ఈసారి బలమైన ప్రత్యర్థిగా అయితే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అవతరించి లాస్ట్ టైమే కొంత బలం పుంజుకుంది. బట్ ఈసారి మెయిన్ సీఎం అభ్యర్థికి సంబంధించి ఒకవేళ స్టాండ్ తీసుకొని ఉండుంటే అంటే దీదీని ఎదుర్కొనే ఆ ఫేస్ ఎవరు అన్నది కూడా జనాల్లోకి అది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, దీన్ని మనకి తెలియజేసిన వాళ్ళు ఆత్మసాక్షి గ్రూపు, విఆర్ మూర్తి గారు, ఆయన సిఇఓ, వారు హైదరాబాద్ కేంద్రంగా, వారు ఏఎస్ రావు నగర్లో ఉంటారు. వారి ఆత్మసాక్షి గ్రూప్ ద్వారా ఈ ఎగ్జిట్ పోల్స్ వారు అన్ని రాష్ట్రాలు మనతో వరుసగా కేరళ నుండి ఫోన్ చేశారు, నిన్న కోల్కతా నుండి ఫోన్ చేసి ఇవాళ సాయంత్రానికి దీన్ని మనకు అందజేస్తున్నామని తెలియజేశారు. డాక్టర్ అభిషేక్ గారు ఎంఏ పిహెచ్డి, కె వినోద్ గారు మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, డాక్టర్ డి విజయన్ గారు ఎంఎస్సి పిహెచ్డి, కె రాజగోపాల్ గారు ఎంటెక్, ఈ బృందం కలిసి ఈ రిపోర్ట్ని మనకి అందజేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్ రిపోర్టు సంధ్య గారు, వాళ్ళకి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. మొత్తానికైతే అనుకున్నట్టు ఒక్క దగ్గర కేరళ దగ్గర తలకిందులైంది, అస్సాంలో ఎన్డీఏ గవర్నమెంట్ కాపాడుకుంది, తమిళనాడులో ఎక్స్పెక్ట్ చేసింది డిఎంకేనే వస్తుందని, వెస్ట్ బెంగాల్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ దీదీయే వస్తుంది అనేసి అని, పుదుచ్చేరిలో యాజ్ యూజువల్ కాపాడుకుంది. అంటే ఒకటి కేరళ మిస్ అయిపోయింది, ఆల్మోస్ట్ అస్సాం పుదుచ్చేరి ఎన్డీఏ ఖాతాలో వేసుకుంది. తమిళనాడులో బాగా వేద్దాం అనుకున్నా అటే కేరళ, పశ్చిమ బెంగాల్ 3 రాష్ట్రాల్లో కూడా మీకు కాకపోతే వెస్ట్ బెంగాల్లో ఈసారి అంతే దీదీ కోటలో బాగా అయ్యారు, బలవంతులు అయ్యారు లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారితో. మరి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అనేది మే 4th రిలీజ్ అయ్యే దాంతో, అందులోనూ ఎవరు ఏ మెజార్టీతో గెలుస్తారు, మెజార్టీ తగ్గిందా పెరిగిందా, సీట్లు అటు ఇటుగా అయినా ఇదే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఎంతవరకు నిజమవుతాయి అనేది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య.